విడుదలకు ముందే హమ్ దో హమారే బరాహ్ సినిమా వివాదంలో కూరుకుపోయింది. వచ్చే నెల 7న రిలీజ్ కాబోతున్న ఈ సినిమాపై దేశవ్యాప్తంగా ముస్లిం సంఘాల నుంచి నిరసనలు వ్యక్తమవుతున్నాయి. ఈ సినిమాని బ్యాన్ చేయాలంటూ ఆందోళన కూడా చేస్తున్నారు. మరి ముస్లింల ఆందోళనలకు అసలు కారణం ఏంటి? ఈ మూవీలో ఏముంది? విడుదలకు ముందే హమ్ దో హమారే బరాక్ సినిమాపై వివాదాలు రాజుకుంటున్నాయి. ముస్లిం సంఘాలు ఈ సినిమాని నిషేధించాలని డిమాండ్ చేస్తున్నాయి. ముస్లిం మహిళల్ని ఈ మూవీలో కేవలం పిల్లల్ని కనేవారిగానే చిత్రీకరించారని, దేశ జనాభా కూడా పెరుగుతోందని చెబుతున్న చిత్ర యూనిట్ ముస్లిం సంప్రదాయాల్ని కించపరిచే ఉద్దేశంతోనే ఈ చిత్రం నిర్మించారంటూ మండిపడుతున్నారు ముస్లిం మత పెద్దలు. సినిమాను బ్యాన్ చేయాలంటూ ఒత్తిడి తీసుకొస్తున్నారు. అన్ను కపూర్ నటించిన ఈ సినిమా ప్రకటించిన దగ్గర నుంచే వివాదాలు చుట్టుముడుతున్నాయి. ఇటీవల సినిమా ట్రైలర్ విడుదల కావడంతో ముస్లిం సంఘాలు భగ్గుమంటున్నాయి. సినిమాలో నటించిన వారికి గుర్తు తెలియని వ్యక్తులు ఫోన్ కాల్స్ చేసి బెదిరిస్తున్నారు. దీంతో చిత్ర బృందంతో పాటు దర్శకుడు ముంబై పోలీసుల్ని ఆశ్రయించారు. పోలీసులు హోంశాఖ భద్రత కల్పించాలని కోరుతున్నారు. ఈ మధ్య నాసిక్లో కొన్ని మత సంస్థలు దీనిపై నిరసన వ్యక్తం చేశాయి. మతపరమైన విద్వేషాల్ని రెచ్చగొట్టేలా సినిమా టీజర్ ఉందని, ముస్లింల మనోభావాల్ని దెబ్బతీసేలా కొన్ని సన్నివేశాల్ని చూపించారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. మతపరమైన అల్లర్లు చెలరేగే అవకాశం ఉన్నందున ఈ చిత్రాన్ని నిషేధించాలని ముస్లిం సంస్థలు డిమాండ్ చేస్తున్నాయి. అంతేకాకుండా సోషల్ మీడియా నుంచి సినిమా టీజర్ని తీసేయాలని హెచ్చరిస్తున్నారు. టీజర్ని తొలగించకుంటే చట్టపరంగా ముందుకెళ్తామని పలువురు హెచ్చరిస్తున్నారు. मोस्टली जो इसके डायरेक्टर्स है, प्रोड्यूसर्स है, मैं सेंसर बोर्ड से अपील करता हूँ कि सेंसर बोर्ड इसको इजाजत कैसा देती है। खासतौर से ये जो सो बीजेपी गवर्नमेंट में संघ परिवार आरएसएस के लोग मिलकर जो सो इस तरीके के मूवीज बना रहे, हम दो हमारे 12 को एक्सपोज करके मुसलमानों को जो सो गलत जो सो सामने पुटअप किया जा रहा है। और खासतौर से ये देखने को मिल रहा है कि आयतों को भी गलत तरीके से पेश कर रही है। तो इनको कौन इजाजत दे रही? क्यों मुसलमानों को टारगेट बनाया जा रहा? అజిత్ పవార్ కు చెందిన ఎన్సీపీ కూడా ఈ సినిమా విడుదలపై నిషేధం విధించాలని మహారాష్ట్ర సర్కార్ని డిమాండ్ చేసింది. దివంగత ఖాదీం హుస్సేన్ రిజ్వీ అనుచరులు ముఫ్తీ సల్మాన్ ఆచారి స్థాపించిన రాడికల్ తెహ్రీక్-ఏ-లబ్బాయ్ కూడా చిత్ర యూనిట్ పై బెదిరింపులకు దిగింది. సినిమా విడుదల ఆపకుంటే చంపేస్తామని హెచ్చరికలు జారీ చేశారు. ముస్లింలపై విద్వేష భావాన్ని పెంచి పోషించేందుకు ఈ సినిమా రూపొందించారని ముస్లిం మత గురువులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సినిమా టైటిల్లోనే ఆ విషయం తెలుస్తోందంటున్నారు. ముస్లింల వల్లే జనాభా పెరుగుతుందనుకుంటే పాకిస్తాన్ లేదా గల్ఫ్ దేశాల్లో జనాభా పెరిగేది కదా అని ప్రశ్నిస్తున్నారు. హమ్ దో హమారే బారా అంటే మేము ఇద్దరము, మాకు 12 మంది సంతానం అని చెప్పేసి ఆ పోస్టర్లో ఒక ముస్లిం ఫ్యామిలీ 12 మంది సంతానంతో కలిగినటువంటి ఒక ముస్లిం ఫ్యామిలీని చూపించేటటువంటి ఒక ప్రయత్నం అనేది జరుగుతుంది. కానీ వాస్తవానికి ఇస్లాం ధర్మానికి వ్యతిరేకంగా ఒక ముస్లిం ఫ్యామిలీ పోస్టర్ రిలీజ్ చేసి ఈరోజు ఎటువంటి మెసేజ్ ఇవ్వదలుచుకుంటున్నారనేది అది అర్థం కానటువంటి పరిస్థితి. ఇది క్రిస్టల్ క్లియర్గా ఏంటంటే ముస్లింలపై ఓ రకమైనటువంటి విద్వేష భావాన్ని సమాజంలో, మరీ ముఖ్యంగా భారతదేశంలో, మరీ ముఖ్యంగా మన హిందూ సోదరుల్లో పెంచి పోషించాలి అని చెప్పేసి అనుకుంటున్నారు. కానీ ఇక్కడ నిజంగా ముస్లింలే ఎక్కువ మంది పిల్లల్ని కని ఉంటే కనుక ఖచ్చితంగా భారతదేశంలో ఉన్నటువంటి జనాభా కన్నాను పాకిస్తాన్ మరియు గల్ఫ్ కంట్రీస్ లో ఉన్నటువంటి జనాభా ఎక్కువగా ఉండాలి. सरासर 100% गलत पेश किया जा रहा है। मेरी हुकूमत हिंदुस्तान से खास तौर पर मुतालिबा है कि कौन ये शख्स है जो इस कुरान की आयत का मफहूम, इसका तर्जुमा बयान कर रहा है, जो कौम में गलत पैगाम दे रहा है, गलत मैसेज जा रहा है। అన్ను కపూర్ మాట్లాడుతూ సోషల్ మీడియాలో ఫోన్లలో బెదిరిస్తున్నారని అన్నారు. అయితే అసలు సినిమా చూడకుండా ఎలాంటి అభిప్రాయాన్ని ఏర్పరచుకోవద్దని ప్రజలకు విజ్ఞప్తి చేశారు నటుడు అన్ను కపూర్. మహిళా సాధికారతపైనే సినిమా తీశామని, జనాభా నియంత్రణ గురించి చాటి చెప్పడమే తమ ఉద్దేశమన్నారు. ఏ మతాన్ని కించపరచడం, అవమానించడం మా ఉద్దేశం కాదన్నారు. హమ్ దో హమారే బారా పేరుతో వస్తున్న సినిమా దేశవ్యాప్తంగా రచ్చకి చర్చకి దారితీస్తుంది. అనేక రాష్ట్రాల్లో పలు సంఘాలు ఈ సినిమాని నిషేధించాలనేసి ఆందోళనలు, ధర్నాలు చేస్తున్న పరిస్థితి. హైదరాబాద్ కేంద్రంగా కూడా పలు సంఘాలు ధర్నాలు చేస్తున్నారు. దేశవ్యాప్తంగా ఈ సినిమాలు అనేక రాష్ట్రాలు వచ్చే నెల విడుదల కాబోతుంది. కానీ ఒక వర్గానికి టార్గెట్ చేసి ఈ సినిమా తెరపై తీసుకొచ్చారు. దేశ జనాభా పెంచడానికి అన్ని కులాలు, అన్ని మతస్థులు కారణమైతే ఒక వర్గానికి ఎందుకు టార్గెట్ చేస్తున్నారనేసి ముస్లిం సంఘాలు మండిపడుతున్న పరిస్థితి. కెమెరామెన్ వెంకటస్వామితో నూర్ మొహమ్మద్, TV9 హైదరాబాద్.